మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్న కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వాదోపవాదాల తర్వాతే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం కవిత పిటిషన్పై విచారణ జరిపింది. కవిత తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కవిత బెయిల్ పిటిషన్పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వాదోపవాదాల తర్వాతే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం కవిత పిటిషన్పై విచారణ జరిపింది. కవిత తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వాదోపవాదాల తర్వాతే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం కవిత పిటిషన్పై విచారణ జరిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, రైట్ ఏమన్నారు? ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే విచారణ సందర్భంగా ఇటు సిబిఐ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. ఇక ఈ వాయిదా వేసే క్రమంలో కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు